హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో వచ్చేసరికి ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి మనకి ఎంపీసీ వాళ్ళకైతే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు కదండీ! సో, ఇవాళ నుంచి స్టార్ట్ అయితే అవుతున్నాయి. అయితే ఎవరైతే ఇవాళ ఆఫ్టర్‌నూన్ షిఫ్ట్ నుంచి రాయబోతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక యూజ్‌ఫుల్ అయ్యే ఒక ట్రిక్ అన్నమాట. సో, ఈ ట్రిక్ గాని నిజంగా యూజ్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా కూడా మీ ర్యాంక్ అనేది 80-100 మార్క్స్ అనేది మీరు ఈజీగా స్కోర్ చేస్తారు. అలాగే మీ ర్యాంక్ అనేది ఈజీగా 10,000 బిలో ర్యాంక్ అయితే మీరు స్కోర్ చేయగలుగుతారనమాట. సో, ఈ చివరి వరకు చూస్తే మాత్రం ఈ ట్రిక్ అయితే మీకు ఈజీగా అయితే అర్థమవుతుందండి. సో, మన గతంలో కూడా ఎలాగా ఈజీగా 40-50 మార్క్స్ అనేవి ఒక 50-60 మార్క్స్ అనేవి ఎట్లా స్కోర్ చేయాలని చెప్పేసి నేను ఒక ట్రిక్స్ చెప్పానన్నమాట. ఏబీసీడీ ట్రిక్ అనేది. బట్ ఇది ఏబీసీడీ ట్రిక్ కన్నా కూడా కొంచెం అడ్వాన్స్ ట్రిక్ అండి. సో, దీన్ని యూజ్ చేసుకున్నట్లయితే మనకి 80-100 మార్క్స్ అనేవి కంపల్సరీ వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడానా ఖచ్చితంగా కూడా వీడియోని లైక్ అయితే చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తేనే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుందన్నమాట. ఇంకా లైక్ చేయకపోయినట్లయితే వెంటనే వెళ్లి లైక్ అయితే చేయండి. సో, దాంతో పాటు మనకి కౌన్సెలింగ్‌కి సంబంధించి రిలేటెడ్ వీడియోస్ కోసం, రిజల్ట్స్ రిలేటెడ్ వీడియోస్ కోసం, పేపర్ అనాలిసిస్ సంబంధించి వీడియోస్ కోసం కూడా మీరు ఏ షిఫ్ట్ రాసారో ఆ షిఫ్ట్ పేపర్ ఏ విధంగా ఉంది, అసల ఎట్లాగా ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి తెలుసుకోవాలనుకున్నట్లయితే దానికి సంబంధించి కూడా మన యూట్యూబ్ ఛానల్ వీడియోస్ అయితే వస్తాయి కాబట్టి సో, వెంటనే వెళ్లి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకొని అప్పుడే మనం చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఆ ట్రిక్ ఏంటి అని చెప్పేసి మనం ఓపెన్ చేసేద్దాం. అయితే ముందుగా ఈ ట్రిక్ అనేది ఏ సబ్జెక్ట్‌లో మనకి యూజ్ అవుతుందని చెప్పేసి తెలుసుకుందామండి. ఈ ట్రిక్ అనేది మనకి మెయిన్‌గా మ్యాథ్స్ సబ్జెక్ట్‌లోని ఇంకా ఫిజిక్స్ సబ్జెక్ట్‌లో అయితే చాలా చాలా యూజ్ అయితే అవుతుందన్నమాట. అక్కడక్కడ కెమిస్ట్రీలో కూడా యూజ్ అయితే అవుతుంది. బట్ మేజర్‌గా ఏంటంటే మనకి మేజర్‌గా చాలా ఎక్కువ వరకు కూడా మనకి ట్రిక్ యూజ్ అయ్యేది వచ్చేసరికి మ్యాథ్స్‌లో అండి. అలాగే ఫిజిక్స్‌లో అన్నమాట. సో, ఫిజిక్స్‌లో వచ్చేసరికి ఎక్కువ ఈ చాలా వరకు కూడా యాక్యురసీ పెరుగుతుందన్నమాట ఈ ట్రిక్‌ది. అలాగే మనకి ఈ ట్రిక్ ద్వారా మనకి మ్యాథ్స్‌లోని చాలా వరకు కూడా ఆన్సర్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో, ఎట్లాంటి ప్రిపరేషన్ లేకుండానే మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చనమాట. ఎందుకంటే మనకి మ్యాథ్సే జస్ట్ 80 మార్క్స్ అయితే ఉంటుంది కాబట్టి, సో, 80 మార్క్స్‌ని మనం ఈజీగా స్కోర్ చేయగలుగుతామండి. సో, మీరు దాన్ని బట్టి బేస్ చేసుకొని ఖచ్చితంగా కూడా ఈ ట్రిక్‌ని యూజ్ చేయండి. సో, అదేంటి అని తెలుసుకునే ముందు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ముందుగా మనకి కొన్ని టైప్ ఆఫ్ క్వెషన్స్ అయితే వస్తాయండి. సో, చూసుకున్నట్లయితే ఒక ఈక్వేషన్ అయితే వాళ్ళు క్వెషన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తారు. సో, ఓకే. పలానా ఈక్వేషన్ అయితే వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనమాట. అయితే మనకి చాలా సార్లు అర్థమైతే అయిపోతుంది. సో, అక్కడ ఏంటి అనుకున్నట్లయితే చాలా వరకు కూడా క్వెషన్స్ అనేవి ఈక్వేషన్స్‌లోనే ఉంటాయి. ఓకే. చాలా వరకు కూడా మ్యాథ్స్‌లోని సో, మనకి పెద్ద పెద్దవి కాకుండా ఒక్కొక్క ఈక్వేషన్ ఇచ్చి ఆ ఈక్వేషన్ అయితే ఇస్తారు. దానికి సంబంధించి ఆన్సర్ అనేది కనుక్కోమని చెప్తారనమాట. ఓకేనా? అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఈక్వేషన్‌లోని మనం అప్పుడు చేయాల్సింది ఏంటి అనుకున్నట్లయితే, ఈ ఈక్వేషన్‌లోని ఇక్కడ ఇచ్చిన 4 కూడా మీరు 4 కూడా సబ్స్టిట్యూట్ చేయండి. అంటే ఆ 4 కూడా ఎంటర్ చేసి ఆ వాల్యూస్‌ని అక్కడ పుట్ చేసినట్లయితే మీకు అక్కడ ఈక్వేషన్ అనేది సాల్వ్ అయితే అయిపోతుందన్నమాట. సో, అట్లా చేసినప్పుడు ఏంటి అనుకున్నట్లయితే మీకు అది ఏదైతే మనకి కరెక్ట్‌గా వస్తుందంటే ఈక్వేషన్ సాల్వ్ అయిపోతుందో, సో, ఆ ఆన్సర్ ఏదైతే ఉంటుందో సో, అదైతే రాంగ్ అన్నమాట. సో, అంటే అదైతే మీరు ఎలిమినేట్ చేసేయాలి. ఓకేనా? సో, చూసుకున్నట్లయితే మనకిక్కడ మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఖచ్చితంగా కూడా 2 లేదా 3 ఏదైతే ఆప్షన్స్ ఉంటాయో సో, ఖచ్చితంగా అవన్నీ కూడా ఈక్వేషన్‌లో అయితే సబ్స్టిట్యూట్ అవుతాయి. ఈక్వేషన్‌లో పెట్టినప్పుడు అవి ప్రూవ్ అయితే అవుతాయన్నమాట. అవి కంప్లీట్‌గా సాల్వ్ అయితే అవుతాయి. బట్ అదే విధంగా మనం చూసుకున్నట్లయితే అక్కడ 2 ఈక్వేషన్స్ అన్నా సాల్వ్ అవ్వచ్చు. 3 ఈక్వేషన్స్ అన్నా మనకి సాల్వ్ అయితే అవ్వచ్చన్నమాట. అయితే చాలా వరకు కూడా ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌లోని మనకి గతంలో కూడా గత క్వెషన్ పేపర్‌లో కూడా మనం ఎవరైతే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్‌ని సాల్వ్ చేశారో వాళ్ళకి తెలిసిందే ఉంటది. వాళ్ళకి తెలిసే ఉంటది. ఏ ఆప్షన్స్ అయితే మనకి ఈజీగా అయితే సాల్వ్ అవుతాయో అంటే ఈజీగా సబ్స్టిట్యూట్ అయిపోతాయి. సో, అవే కరెక్ట్ అనుకుంటే అవే రాంగ్ అవుతాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు 2 లేదా 3 ఆప్షన్స్ అనేవి ఖచ్చితంగా కూడా ట్రూ అయ్యే విధంగా ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యే విధంగా అయితే వాళ్ళు ఇస్తారన్నమాట. బట్ మనకేంటి అనుకున్నట్లయితే ఒక ఆప్షన్ మాత్రం అస్సలు సాటిస్ఫై అయితే అవ్వదు. సో, అదే మనకి కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుంది. ఇక్కడ మైండ్‌తో అయితే ఆడుకుంటారండి. మనకి ప్రతి గత ఎంసెట్‌లో కూడా అంతే. సో, వాళ్ళైతే ఒక మైండ్‌ల గేమ్‌లతో ఆడుతారు. సో, ఏదైతే ఈజీగా సాల్వ్ అయిపోతదో, సో, అట్లాగే 2, 3 కూడా కరెక్ట్ అవుతాయన్నమాట. సో, ఆ కరెక్ట్ అయినవైతే మాత్రం వాళ్ళెప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళ కరెక్ట్ ఆన్సర్ అయితే ఉండదన్నమాట. సో, అది మనకి కొంచెం బ్లైండ్‌గా మార్కులు తగ్గి అంటే స్టూడెంట్స్ ఈజీగా పెట్టేస్తారు దానివల్ల అని చెప్పేసి అలాగ ఇస్తారన్నమాట. బట్ మీరు ఆ లెంథీ ప్రాసెస్‌ని ఏదైతే ఈక్వేషన్‌ని సబ్స్టిట్యూట్ చేసి, ఏదైతే మీరు అక్కడ ఇచ్చిన ఈక్వేషన్‌ని సో, స్టెప్ బై స్టెప్ సబ్స్టిట్యూట్ చేయకుండా మీకిచ్చిన ఈ 4 ఆప్షన్‌లో కూడా ప్రతి ఆప్షన్‌ని కూడా తీసుకెళ్ళి ఈక్వేషన్‌లో పెట్టేయండి. ఓకే. అట్లా ఈక్వేషన్‌లో పెట్టినప్పుడు సో, ఏదైతే అస్సల మ్యాచ్ కాదో, ఏదైతే అసలు సెట్ కాదో, మీరు ఈ లెంథీ ప్రాసెస్ మొత్తం పూర్తి చేసుకున్నప్పుడు వచ్చే ఆన్సర్ అనేది సో, అదే అయ్యుంటదనమాట. అయితే
ఈ విధంగా అయితే మీరు చాలా టైం అయితే సేవ్ చేసుకుంటారనమాట. సో, అట్లాగే మనకి ఫిజిక్స్‌లో గూడా అండి. ఓకే. ఫిజిక్స్‌లో గూడా. అయితే ఫిజిక్స్‌లో ఇంకా ఈజీగా అయ్యేదేంటి అనుకున్నట్లయితే ఫిజిక్స్‌లోని వాడు ఓకే. లైక్ 2 ఆప్షన్‌లనేవి ఒక యూనిట్‌లతో ఇస్తారనమాట. ఇంకో 2 ఆప్షన్‌లనేవి ఇంకొక యూనిట్‌లతో అయితే ఇస్తారనమాట. యూనిట్ 1, యూనిట్ 2. ఇక్కడ యూనిట్స్ అంటే మీరు చాప్టర్స్ అనుకోవద్దు. యూనిట్స్ అంటే మనకు దానికి సంబంధించిన మెజర్‌మెంట్స్ అన్నమాట. సో, ఇక్కడ యూనిట్‌లు మీరు చూసుకున్నట్లయితే మాక్సిమం వాడు కన్వర్ట్ చేయడు. ఓకేనా? సో, యూనిట్స్ అనేవి వాడు కన్వర్ట్ చేయకుండానే కరెక్ట్‌గా యూనిట్‌లోనే ఇస్తాడన్నమాట. అంటే మనకి క్వెషన్‌లో ఇచ్చిన యూనిట్‌నే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, అట్లా ఇచ్చినప్పుడు మాక్సిమం ఏంటి అనుకున్నట్లయితే వాళ్ళు క్వెషన్‌లో ఇచ్చిన యూనిటే మనకి ఇస్తారండి. సో, మనకి ఈ 2 యూనిట్‌ల్లోనే మీరు కరెక్ట్ ఆన్సర్ చూసుకోవచ్చన్నమాట. ఇంకా ఈజీగా మీకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నట్లయితే సో, ఇక్కడ బి అనే ఆప్షన్ ఉంది కదా! సో, బి అనే ఆప్షన్ మీరు ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేశారు. అప్పుడు మీకది ఈజీగా సాటిస్ఫై అయిపోయింది. అప్పుడు డి కూడా మనకి సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా సాటిస్ఫై అయితే అయిపోతుందండి. సో, ఈ 2 సేమ్ యూనిట్‌లో ఉన్నాయి. ఓకేనా? ఈ బి, డి 2 సేమ్ యూనిట్‌లో ఉన్నాయి. అందులో బిని మీరు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు బి సాటిస్ఫై అయింది. సో, అప్పుడు బి కూడా కాదు, బి కూడా కాదు. అప్పుడు ఏంటి అనుకున్నట్టయితే ఏ అండ్ సి అన్నమాట. సో, అట్లాగే 2 మనకి సేమ్ యూనిట్‌లతో ఉంటాయి. 2 డిఫరెంట్ యూనిట్‌లతో ఉంటాయి. సో, అందులోనే ఒక్కొక్కటి మీరు సబ్స్టిట్యూట్ చేయగలిగినా సరిపోతుంది. సో, అలా చేసినప్పుడు ఇప్పుడు మీరు చేయాల్సిందేంటంటే ఈ డీని వదిలేసి టైమ్ మేనేజ్‌మెంట్ ఇక్కడ. ఈ డీని వదిలేసి ఏ, సిని పట్టుకోవాలన్నమాట. ఇందులో ఏవైతే ఈ ఏ ఆప్షన్‌కున్న ఆన్సర్ ఏదైతే ఆన్సర్ ఉందో సో, దాన్ని మీరు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వచ్చిన ఆన్సర్ అనేది ఆహ్, ఈజీగా సాటిస్ఫై అయిపోతే అది కాదండి. సో, అప్పుడు మనకి సిని మీరు సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అది సాటిస్ఫై అవ్వలేదు. అది సాల్వ్ అవ్వట్లేదు అనుకున్నట్లయితే అప్పుడు ఆ సీఏ కరెక్ట్ ఆన్సర్ అయితే అవుతుందన్నమాట. మీకు అర్థమైంది కదా! మీకొకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూడండి. మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుందనమాట. సో, అట్లాగా ఎవ్రీ ఇయర్ మీరు 2021 నుంచి కూడా చూసుకుంటూ ఉండండి. బట్ మనం చూసుకున్నట్లయితే ఎవ్రీ ఇయర్ కూడా క్వెషన్ పేపర్‌లో సో, ఇదే టైప్ ఆఫ్ సమ్స్ అనేవి మనకి అప్రాక్సిమేట్‌గా 60 టు ఒక 80 క్వెషన్స్ అయితే వస్తాయన్నమాట. ఓకేనా? 60-80 క్వెషన్స్ అనేవి లీస్ట్‌గా మనకి 60 క్వెషన్స్ వరకు కూడా సో, ఇట్లాగే మీరు ఆ ఆప్షన్ తీసుకెళ్ళి దాంట్లో పెట్టినట్లయితే సో, అది సాటిస్ఫై అవుతుంది. సో, అట్లా సాటిస్ఫై కాకుండా ఏదైతే సాటిస్ఫై అవుద్దో ఇదే రైట్ ఆన్సర్. సో, అలాంటి క్వెషన్స్ ఆ టైప్ ఆఫ్ సబ్స్టిట్యూట్ క్వెషన్స్ అనేవి మనకి 60 నుంచి కూడా 80 ప్రతి ఇయర్ కూడా ఇస్తూనే ఉంటారు. సో, మాక్సిమం కేస్‌లో వచ్చేసరికి 80 అయితే ఇస్తుంటారనమాట. సో, మినిమమ్ కేస్‌లో వచ్చేసరికి 60 అయితే ఇస్తుంటారు. అలాగే నేను మీకు ఏబీసీడీ ట్రిక్ చెప్పాను కదా! చాలా మంది చూసి ఉంటారు. మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో ఉండే ఉంటుంది. సో, ఇప్పుడేంటంటే మనం లీస్ట్ కేస్ తీసుకుందాం. మనం లీస్ట్ కేస్ తీసుకున్నప్పుడు 60 క్వెషన్స్ అనేవి మనం ఈ ట్రిక్స్ ద్వారా స్కోర్ చేయగలిగాం అనుకుందాం. సో, అందులోని మీరు 60 సాల్వ్ చేయలేకపోయారు. ఓకే. 60 సాల్వ్ చేయలేరు కాబట్టి సో, ఒక 10 రాంగ్ అయ్యాయనుకుందాం. 50 మార్క్స్ అనేవి మీరు స్కోర్ చేశారు అనుకుందాం. ఓకే. సో, ఇప్పుడు నేను చెప్పబోయే ట్రిక్ ఏంటి అనుకున్నట్లయితే మీరు 50 మార్క్స్ స్కోర్ చేశారు కాబట్టి అన్నీ ఒకే ఆప్షన్ పెట్టండి. వీలైతే ఏ, బి, సి, డి. మీరు మళ్ళీ ఆ 50 క్వెషన్స్‌ని మీరు అంటే ఒక 60 క్వెషన్స్ వరకు కూడా మీరు ఒకలా పెట్టారు. మీకు 50 మార్క్స్ వచ్చాయి. మిగిలిన అన్ని ఆప్షన్‌లు కూడా మీరేం చేస్తారనుకున్నట్లయితే ఏ, బి, సి, డిలో ఒక్క ఆప్షన్ మాత్రమే కంటిన్యూయస్‌గా పెట్టుకొని అయితే వెళ్ళిపోండి. సో, అట్లా పెట్టుకొని వెళ్ళినప్పుడు ఏమవుతుంది అనుకున్నట్లయితే మనకి అంటే ఉంటాయి కదా! 40 మనకిస్తారన్నమాట. ప్రతి క్వెషన్ కూడా ప్రతి ఆప్షన్ కూడా 30 నుంచి కూడా మనకి 50 గ్యాప్‌లోని సో, ఎంతన్నా సరే మనకి ఆప్షన్‌లయితే వేరీ అవుతుంటాయండి. సో, మీకు మినిమమ్ మీరు ఒక 50 మార్క్స్ స్కోర్ చేయగలిగితే మీరు ఈ ఏబీసీడీ ఆప్షన్స్ ద్వారా ఒక 50 మార్క్స్‌నైతే మీరు స్కోర్ చేయగలుగుతారు. ఓకే. మీరు ఈ పుట్ ద వాల్యూ ట్రిక్‌ని యూజ్ చేసినట్లయితే మీకు 50 మార్క్స్ వస్తాయి. ప్లస్ మీరు అన్ని ఆప్షన్‌లు పెట్టడం వల్ల మీరు అన్ని ఆప్షన్‌లు అదే పెట్టడం వల్ల మీకు లీస్ట్‌లో అయినా సరే మీకు 30 మార్క్స్ అనేవి జస్ట్ ఈజీగా అంటే ఆటోమేటిక్‌గా రైట్ అయిపోతాయండి. ఓకే. ఇంకా మీకు ఇంకో ట్రిక్ చెప్పాలా? ఈ 50 పెట్టిన క్వెషన్స్‌లోని సో, ఏదైతే ఆప్షన్ లీస్ట్ వస్తుందో, ఏదైతే ఆప్షన్ మీరు లెక్కేసుకోండి ఇక్కడ. ఒక పేపర్ ఇస్తారు కదా! రఫ్ షీట్‌లోని మీరు ఏలెన్ని పెట్టారు 50లోని, బిలెన్ని పెట్టారు, సిలెన్ని పెట్టారు, డీలెన్ని పెట్టారు అని చెప్పేసి లెక్కేసుకోండి. అందులో లీస్ట్ ఆప్షన్ ఏంటి? డీయా? ఏయా? బియా? సియా? అని చెప్పేసి చూసుకోండి. అదే మీరు ఇక్కడ 30 కంటిన్యూయస్‌గా అదే పెట్టుకొని అయితే వెళ్ళిపోండి. సో, మీకు యూజ్ అయితే అవుతుందన్నమాట. అయితే ఈ ట్రిక్‌ని ఇంకా అడ్వాన్స్ చేయడానికి నేను మీకు చెప్పేది ఏంటి అనుకున్నట్లయితే మీరు ఏ గాని, సి గాని పెట్టండి. ఎందుకన్నట్లయితే మనకి బి ఇంకా డి ఆప్షన్స్‌లోని తక్కువొస్తాయి. తక్కువ ఆప్షన్స్ అనేవి వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. ప్రీవియస్ అన్ని షిఫ్ట్‌లు మీరు చూసుకోండి. ప్రీవియస్ క్వెషన్ పేపర్‌లు అన్నీ కూడాను. మీకు బి ఇంకా డి అనేది తక్కువైతే వస్తుందన్నమాట. బట్ అట్లా కాకుండానా మనకి ఏ అండ్ సి అని చూసుకున్నట్లయితే అవి చాలా ఎక్కువైతే వస్తాయి. మినిమమ్ 35 నుంచి 45 వరకు కూడా మనకి లేకపోతే 50 వరకు కూడా కొన్ని సార్లు ఏ ఆప్షన్స్, బి ఆప్షన్స్ వస్తాయి కాబట్టి సో, ఏ ఆప్షన్స్, బి ఆప్షన్స్ పెడితే మీరు ఈజీగా కూడా ఒక 45 వచ్చాయనుకున్నా సరే మీరు ఒక 60 మార్క్స్ స్కోర్ చేయగలిగితే సో, మనకి 45 ఈజీగా 95 మార్క్స్ అనేవి స్కోర్ చేసేసారనమాట.
ఓకే. సో, ఈ విధంగా ఏంటంటే సో, అంతా ట్రిక్స్ అన్నమాట. ఓకే. మీరు ట్రిక్స్‌ని యూజ్ చేయకుండా ఏదో ఎళ్ళిపోయి ఏదో పెట్టారనుకోండి. సో, మీరు ప్రిపేర్ అయిన దాన్ని బట్టి ఈజీగా వస్తది. బట్ మీరు ట్రిక్స్ యూజ్ చేస్తే అసలు చదవకపోయినా సరే మీరు మీ మార్క్స్‌ని, మీ ర్యాంక్స్‌ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. మీ మార్క్స్ అనేవి ఒక 60, 70 ఉన్నప్పుడు ఒక్క మార్క్ సింగిల్ మార్క్ కూడా మీకు వేలల్లో ర్యాంక్ అయితే డిఫరెన్స్ చేసేస్తుందన్నమాట. ఓకేనా? సో, దాంతో పాటు మీకు 10,000 బిలో ర్యాంక్ రావాలంటే మీరు 80+ మార్క్స్ గాని స్కోర్ చేయగలిగితే మీకు ఈజీగా 10,000 బిలో ర్యాంక్ వస్తుంది. మీకు నచ్చిన కాలేజ్ సీట్ వస్తుంది. మీరు నచ్చిన బ్రాంచ్ సీఎస్ఈ, ఎంఎల్ ఏదైతే మీకు టాప్ యూనివర్సిటీస్‌లో, టాప్ కాలేజెస్‌లో మీకు నచ్చిన వాళ్ళని పిలిసి చాలా తక్కువ ఫీజ్ రింబర్స్‌మెంట్‌తోనే మనకి తక్కువ ఫీజ్‌తోని తక్కువ కాస్ట్‌తోని మీకు మంచి కాలేజ్‌లో సీట్‌లయితే వస్తాయన్నమాట. సో, అవి మనం కౌన్సిలింగ్ గైడెన్స్‌లో కూడా చెప్తామన్నమాట. సో, ఎట్లాగా మీకు మంచి ర్యాంక్ తెచ్చుకున్నారు కాబట్టి ఎట్లా మీరు టాప్ కాలేజ్ సీట్ తెచ్చుకోవాలని చెప్పేసి కూడా మనం కెరియర్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తామండి. సో, ఇది మనకి మొత్తం ఈ ట్రిక్ అన్నమాట. మీకు అర్థం కాలేదా ఒకసారి రివైజ్ చేసి చూడండి. మీరు ప్రిపరేషన్ ఒక మీరు కొన్ని గంటలు ప్రిపరేషన్ అయిందనుకున్నా కూడా ఇలాంటి ట్రిక్స్‌ని మీరు చూస్తూ కంటిన్యూయస్‌గా అర్థం చేసుకుంటే మీ మార్క్స్ అనేవి ఇంకా ఎన్హాన్స్ అయితే అవుతూ ఉంటాయన్నమాట. సో, మీకు అర్థమైంది కదా! లేకపోతే లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానెల్‌ని. దాంతో పాటే మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ వెంటనే వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లోకి వెళ్లి కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బై.